సివిల్స్లో బాయ్స్కి రిజర్వేషన్ అవసరం అవుతుందేమో. ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక మంచి విషయమే. గత కొంతకాలంగా సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతున్నటువంటి అమ్మాయిల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంది. ఇది ఆనందించాల్సిన విషయం. అంటే 2023 ఐఏఎస్ బ్యాచ్లో సుమారుగా 41% మంది అమ్మాయిలు ఐఏఎస్లు అయ్యారు. 1951లో మొదటిసారిగా యానా రాజన్ మల్హోత్రా ఫస్ట్ ఉమెన్ టు బి సెలెక్టెడ్ ఇన్ టు ది ఐఏఎస్. అప్పటి నుంచి ఈ మహిళలు ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది అనేక రకాల ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, పర్టికులర్గా లాస్ట్ 5 ఇయర్స్లో అమ్మాయిల సంఖ్య సెలెక్షన్ అవ్వడం అనే దానికి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. 1951లో ఆనా రాజన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ఐఏఎస్కి పనికిరావు, నీ ఆ, వ్యక్తిత్వానికి ఐఎఫ్ఎస్ అయితే సూట్ అవుతుంది అని ఆ ఇంటర్వ్యూ వాళ్ళు డిస్కరేజ్ చేశారట. కానీ డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా అనారాజన్ దానికి ఒప్పుకోకుండా 1951లో ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి మొదటి మహిళగా నిలిచింది. అప్పటి నుంచి ఈ ప్రస్థానంలో, ఈ 50-75 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది మహిళలు సెలెక్ట్ అవుతున్నారు. అండ్ గత 5 ఇయర్స్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ వచ్చింది. ఆ కారణాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. యూ3 అన్లిమిటెడ్ యూపీఎస్సి ఉత్సవ్ అనే ఒక పేరుతోటి ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం June 8, 2025 10 AM. ఈ స్కాలర్షిప్ పొంది మీరు అడ్మిషన్ తీసుకుంటే, ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీకు సివిల్ సర్వీస్ సాధించే విధంగా 21st century మీకు సపోర్ట్ ఇస్తుంది, సాధించే వరకు సపోర్ట్ ఇస్తుంది. ఫ్రీ యాక్సెస్ ఉంటుంది మీకు మొత్తం లైఫ్ టైం అంతా అన్నమాట, ఒకసారి అడ్మిషన్ పొందితే. ఈ ప్రోగ్రాంలో మీకు స్కాలర్షిప్ టెస్ట్ రాయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి ఆ స్కాలర్షిప్ టెస్ట్కి ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ రాసే అవకాశం ఉంటుంది. దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కమింగ్ టు ది పాయింట్. సో 2023 ఐఏఎస్ బ్యాచ్లో మొత్తం 180 ఐఏఎస్ పోస్టులు ఉంటే మొత్తం 74 విమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే టోటల్ 180లో 41% అనమాట. అంటే ఇప్పటిదాకా లార్జెస్ట్ రిప్రజెంటేషన్ ఉమెన్ ఇన్ ది సివిల్ సర్వీసెస్ ఐఏఎస్. అంటే ఈ మొత్తం అందరిలోనూ 41% మంది ఐఏఎస్ అధికారులు మహిళలే ఉన్నారు. అంటే 2018లో 24% మహిళలు ఉంటే 2023లో 34% టోటల్ ర్యాంక్స్లో, అంటే ఐఏఎస్లు కాకుండా మొత్తం టోటల్ సెలెక్షన్స్లో 34% ఉమెన్ ఉన్నారు. అండ్ టాప్ 10లో మహిళలు 5 ఉన్నారు. ఇది 23 వరకు ఉన్నటువంటి పరిస్థితి. బట్ 2024 అంటే ప్రజెంట్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఇస్ ఎ ఉమెన్. టాప్ 4లో 3 మహిళలు ఉన్నారు. టాప్ 7లో 5 మహిళలు ఉన్నారు. టాప్ 25లో 11 మంది ఉన్నారు. టోటల్గా 1009 పోస్టులు యూపీఎస్సి డిక్లేర్ చేస్తే వాటిలో 28.5% విమెన్ ఉన్నారు. అంటే ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారో ఇప్పటికైతే తెలీదు. ఇంకా ఇది ఇవ్వలేదు కాబట్టి, సర్వీస్లు ఇవ్వలేదు కాబట్టి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ అని చెప్పాను. 2020 ఏదైతే మనకి కరోనా టైంలో జరిగినటువంటి పరిస్థితి. సో 2020లో 29%, 21లో 25%, 2022లో 34% టోటల్గా మహిళలు సెలెక్షన్ అయ్యేటువంటిది. 2023లో 32% అండ్ 2024లో 28% ఈ విమెన్ సెలెక్షన్. అండ్ ఈ ప్రజెంట్ ఇయర్లో అయితే 284 ఉమెన్ సెలెక్ట్ అయ్యారు. హైయెస్ట్ ఏదంటే 2023 ఆల్మోస్ట్ 350 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే శక్తి దూబే, అలాగే 2021లో శృతి శర్మ ఫస్ట్ ర్యాంక్, 2022లో ఇషితా కిషోర్ ఫస్ట్ ర్యాంక్, 2016లో నందిని ఫస్ట్ ర్యాంక్, 2015లో టీనా దాబీ ఫస్ట్ ర్యాంక్, అండ్ 2014లో ఈరా సింగల్ ఫస్ట్ ర్యాంక్. సో మహిళలు ఈ రకంగా సెలెక్ట్ అవ్వడానికి కారణాలేంటి? ఈ రకమైనటువంటి షిఫ్ట్కి కారణాలేంటి? ప్రధానమైన రీజన్ 2020 నుంచి ఈ సంఖ్య పెరగడానికి రీజన్ ఏంటి అంటే డిజిటల్ యాక్సెస్ పెరగడం, అవేర్నెస్ పెరగడం. సో అవగాహన పెరగడంతో పాటు డిజిటల్ యాక్సెస్ కూడా పెరిగింది. డిజిటల్ యాక్సెస్ పెరగడం వల్ల అమ్మాయిలు లైబ్రరీకి వెళ్ళి బయటికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్టడీ మెటీరియల్ అనేది జస్ట్ ఒక మొబైల్ క్లిక్ తోటి మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సమాజంలో వచ్చినటువంటి మార్పు, అమ్మాయిల పట్ల అమ్మాయిలు ఏవైనా చేయొచ్చు, అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే ఏవైనా సాధించగలరు
అనేటటువంటి ఒపీనియన్ ఉండడం, అండ్ అంతేకాకుండా పేరెంటల్ సపోర్ట్ కూడా ఉండడం. సో ఇటువంటి కారణాలన్నిటి వల్ల ఆ, మహిళలు సెలక్షన్ అవ్వడానికి అవకాశాలు పెరిగినాయి. అయితే ఇంకా చేయాల్సింది జరగాల్సింది చాలా ఉంది. ఇప్పటిదాకా ఒక క్యాబినెట్ సెక్రటరీ కూడా మహిళలు లేరు. అంతేకాకుండా మొత్తం 28 రాష్ట్రాలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో కేవలం 5 రాష్ట్రాల్లోనే చీఫ్ సెక్రటరీలుగా మహిళలు ఉన్నారు. అందులో ఒకటి తెలంగాణ ఉంది, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. చీఫ్ సెక్రటరీ అనేది స్టేట్లో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్. క్యాబినెట్ సెక్రటరీ అనేది దేశంలోనే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్. సో 21st సెంచరీ నుంచి కూడా కొంతమంది మహిళలు సెలెక్ట్ అయ్యారు. లైక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా శ్రావణ సౌమ్య, సాయి మోహిని మానస, అండ్ అంతేకాకుండా కొంతమంది మా ఢిల్లీ బ్రాంచ్ నుంచి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఆ సెలక్షన్ పెరుగుతుండడం కారణంగా భవిష్యత్తులో బాయ్స్ రిజర్వేషన్ కావాలని అడుగుతారేమో అని జస్ట్ జోవియల్గా ఈ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది తప్ప, లేకపోతే ఇది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. సో ఈ రకంగా అమ్మాయిలు ఎవరైతే ఇంకా ఆ, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకు కూడా సపోర్టింగ్గా ఉండడం కోసం ఈ అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవం అనేది పెడుతున్నాం. ఆ, దీనిలో భాగంగా మీకు స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఉంటుంది. 1,70,000 రూపీస్ ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్ని, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ని కేవలం 1,00,000 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో క్లాసులు వినొచ్చు, ఆఫ్లైన్లోనూ వినొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ రాయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి రాయొచ్చు.